మెడికల్ కాలేజీ అనేది ఒక అదృష్టం. ఇదివరకు మెడికల్ కాలేజీ మన ఏరియాకు వచ్చిందంటే ఏరియా అభివృద్ధి చెందిపోతుందనేవాళ్ళు. అది గొప్పగా చెప్పుకునేవాళ్ళు. అట్లాంటిది కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం కూడా ప్రారంభిస్తే, అందులో 3 వంతులైనటువంటి వాటిని నిర్మాణం ఆపేసి అదేమంటే 900 కోట్ల రూపాయలు డబ్బులు లేవని చెప్పి వేల కోట్ల రూపాయలు వేటికో తగలేస్తున్నాం. ఒక 900 కోట్లు పెడితే 7 మెడికల్ కళాశాలలు రాష్ట్రం చేతిలో వస్తుంటే వాటిని తీసుకెళ్ళి పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం అంటే మళ్ళీ ఆ విద్యార్థులు దోచుకోవడానికి అవకాశం కల్పించినట్టే. అట్లాగే ఆసుపత్రుల పేరుతో వాళ్ళు ఏళ్ల తరబడి సంపాదించుకోవడానికి అవకాశం కల్పించినట్టే. అట్లాంటి పని ప్రభుత్వం చేస్తుందంటూ తాజాగా సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. నూతన వైద్య కళాశాల సేఫ్ క్లోజ్కి ఆమోదం అంటూ రాష్ట్ర నిర్మాణంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలను సేఫ్ క్లోజ్ చేసేందుకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అధికారుల కమిటీ ప్రతిపాదనకు అనుగుణంగా వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా మాజీ సీఎం వైఎస్ జగన్ ఒకేసారి 17 కొత్త వైద్య కళాశాల ఏర్పాటు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 3 దశల్లో వీటిని ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించగా తొలి దశలో 5 కళాశాలను 23-24లోనే ప్రారంభించారు. 2-3 దశల్లో మిగిలిన వైద్య కళాశాలను ప్రారంభించాల్సి ఉండగా వాటి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానాలను నిర్వహించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 24-25 విద్యా సంవత్సరంలో పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, ఆదోని వైద్య కళాశాలను కూటమి సర్కార్ ప్రారంభించలేదు. వీటితో పాటు 3వ దశకు సంబంధించి నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండ కళాశాలతో కలిపి 9ంటిని ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టబోతున్నారు. అధికారంలోకి రాగానే గత ఏడాది జూన్లోనే కళాశాల నిర్మాణాలను ప్రభుత్వం పూర్తిగా నిలిపేసింది. కళాశాలను ప్రైవేటు కట్టబెట్టడం కోసం వైద్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు కళాశాల కట్టబెట్టే వరకు నిర్మాణాలు దెబ్బతినకుండా సేఫ్ క్లోజ్ చేసేలా చర్యలు తీసుకున్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలకు అతిపెద్ద అన్యాయం జరుగుతోంది. ఇది కూటమి జీవితకాలం జవాబు చెప్పాల్సినటువంటి అంశమే.